వార్తలకు స్వాగతం. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఆచంట వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తిరిగి జగన్ సీఎం కావాలంటే తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నగదు, మద్యం, ప్రలోభపరిచే ఉచిత వస్తువులు మొదలగు వాటిని అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధాంతం వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీలు చేసిన వాహనాల రిజిస్టర్ను చెక్ చేసి చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తనిఖీ చేయవలసిన విధి విధానాలపై పలు సూచనలు జారీ చేశారు. పెనుమంట మండలం కొయ్యేటిపాడులో మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ కోడలు నాగసాహితి పీతాని సత్యనారాయణ గెలుపును ఆకాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలలో మహిళలకు అగ్రతాంబూలం అందిస్తూ మేనిఫెస్టో రూపొందించారని తెలిపారు. రాబోయే కూటమి ప్రభుత్వమేనని, ప్రతి ఒక్క కుటుంబానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయని పీతాని నాగ సాహితి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. పెంచి 4,000 చేసినారు. మనకి ఎక్కడికన్నా బస్సు ఫ్రీ. ఆడవాళ్ళకైతే నెలకొచ్చి 1,500 వేస్తున్నారు. ఈరోజు 12వ రోజు కాన్వాసింగ్ జరుగుతోంది. మాకు ప్రతి ఇంటింటికి ప్రతి ఊర్లోని చాలా మంచి స్పందన వస్తుంది. ఎన్డీఏ కూటమి కంపల్సరీ నెగ్గుతారు. మా ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు, ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు తప్పకుండా ఎన్డీఏ కూటమిని నెగ్గించండి. అదొకటి పథకాలు కూడా చాలా మంచి పెట్టారు. ఏంటంటే ఈసారి పింఛన 1,000 రూపాయలు పెంచి 4,000 చేసినారు పెద్దవాళ్ళకి. పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకి 15,000 వేస్తున్నారు. అదొకటిని ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ అందరికీ బస్సు ఫ్రీ. గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ అండి. రైతులు ఉంటే రైతులకి 20,000 వేస్తున్నారు సంవత్సరానికి. ఉద్యోగాలు కొత్తగా 20 లక్షల మంది ఉద్యోగాలు వేపిస్తున్నారు. అదే కానీ చదువు అయిపోయిన పిల్లలకి 3,000 నెలకు వచ్చి 3,000 ఉద్యోగం వచ్చేదాకా 3,000 జీతం ఇస్తారంట. అదేంటి వాలంటీర్స్ కూడా అంత మంచిగా జరుగుతుంది, అంత మంచిగా ఉంటుంది. మనం తప్పకుండా గెలిపించుకోవాలి మన పీతాని సత్యనారాయణ గారిని, వర్మ గారిని. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేసిన జగన్ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీలతో కలిసి శనివారం ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 2 నెలలుగా రాజకీయ లబ్ధి కోసం జగన్ వృద్ధుల ప్రాణాలతో ఆటాడుకున్నారని, ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు పక్కదారి పట్టించి తన మాట వినే అధికారులతో పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తూ వృద్ధుల ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి తమ బాధ్యతని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అడుగడుగున గ్రామంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పూలవర్షంతో స్వాగతం పలుకుతూ హారతులిస్తూ బ్రహ్మరథం పట్టారు. రైతులకు స్వర్ణయుగం తీసుకురావడమే తన లక్ష్యమన్నారు ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ. ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రచారంలో భాగంగా కాలమండలం కోపల్లె, సీసలి, కోమటిగుంట గ్రామాల్లో పర్యటించారు. కోపల్లె డ్రైనేజ్ను పరిశీలించారు. డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, గుర్రపడెక్క, ఇంగ్లీష్ గడ్డి, కిక్కిస్తుతో నీరు ఎటు ప్రవహించకుండా ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోయిందని, నీరు నిలిచిపోవడం వల్ల కాలుష్యం కూడా అధికమవుతోందని అన్నారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి శక్తియుక్తులు పనిచేస్తానని, పంట మురుగు కాలువలు బాగు చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని 2 నెలల క్రితమే చెప్పానని, అనవసరంగా ఇక్కడ ఉన్న నేతలు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని, ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం తనదేనని తెలిపారు. నేను అమ్ముడయ్యానంటూ చెప్తున్న వీళ్ళు ప్రజా సమస్యలపై ఏనాడైనా పోరాటం చేస్తున్నారని అంటూ ప్రశ్నించారు. ప్రజల మనిషిగా అందుబాటులో ఉండే వ్యక్తిగా నాకు గుర్తింపు ఉందని, ప్రజాక్షేత్రంలో ప్రజలే తీర్పునిస్తారని స్పష్టం చేశారు. ప్రచారంలో ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పంటి మీద మిషన్ ఒకటి పెట్టి దాంతో డ్రైన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి
ఫ్లో అంతా కూడా ఫ్రీగా ఉండేటట్టు చేసేవాళ్ళం. ఎప్పుడైతే గొరబడెక్క, కిక్కీస, తూడు, ఇంగ్లీష్ గడ్డి ఇవన్నీ కూడా మొత్తం అల్లుకుపోవడంతో వాటర్ ఫ్లో అనేది లేక మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోవటం, రైతులకి ఆక్వా రైతులకి నీరు అందకపోవటం, ఇదే రైతులకి వర్షాకాలం వచ్చేటప్పటికి పొలాలన్నీ కూడా ముంపుకు గురైపోవటం, నష్టం జరగటం జరుగుతుంది. ఈ సార్వ పంటకి అకాల వర్షాలు వచ్చి రైతులందరూ కూడా నీరు దిగక మునిగిపోయి మొత్తం రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అదృష్టం కొద్దీ ఈ 5 సంవత్సరాల్లో ఈ డ్రైన్ని ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయి మొత్తం డ్రైన్లు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ప్రత్యర్థులు నా మీద, నేను ఈరోజు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాను. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను నేను వేరే పార్టీలకి అమ్ముడైపోయానని చెప్పి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను 60 రోజుల క్రితమే నాకు మ్యాండేట్ ఇవ్వనప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ప్రకటించాను. ఆ ప్రకటనకు తగ్గట్టుగానే నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి అన్నిత్యం తిరుగుతూ నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాననే విషయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేశాను. అదే విషయం ప్రచార మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు నేను ఇండిపెండెంట్ కింద చేసినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా రామరాజు ఉన్నారు. ఇప్పుడు తర్వాత పరిణామాలు వాళ్ళు మార్చుకుని ఇప్పుడు రఘురామకృష్ణరావు గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్ కింద ఉండొచ్చు, అన్నీ బాగానే జరగవచ్చు. ఇప్పుడు ఈయన క్యాండిడేట్గా వచ్చేటప్పటికి నా పరిస్థితి నేను అమ్ముడైపోయినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ప్రజలు 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో ప్రజలకి అందరికీ కూడా తెలుసు ఎవరు రైతులు పక్షపాతి, రైతులకి వెన్నంటి ఉండి రైతుల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల సమస్యల పరిష్కారానికి ఎవరు కృషి చేస్తారన్నది ఉండి నియోజకవర్గ రైతాంగానికి అందరికీ తెలుసు. అదేవిధంగా పేద వర్గాలకి ప్రజానీకానికి అందరికీ కూడా ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు అన్నిత్యం ప్రజలకి తోడుగా ఆప్తుడిగా ఉంటారనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజలకి అందరివాడిగా ఉండాలని ఆలోచనతో నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరినో గెలిపించడానికి, ఎవరినో ఓడించడానికి మటుకి ఉండి ప్రజాక్షేత్రంలో లేను. ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యే కావాలి. ఉండి నియోజకవర్గ ప్రజల్లో నేను గతంలో చాలా పనులు చేశాను. మిగిలిన పనులన్నీ కూడా చేసి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలి. ఎన్నికల్లో ప్రజలకు చెప్పిందే చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డికే సాధ్యపడుతుందని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు పాతిపాటి వర్మ స్పష్టం చేశారు. ఉండి వైకాపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. అనేక రకాలైన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు నేరుగా అందించిన ఘనత ఆయనకే సాధ్యపడిందని అన్నారు. కల్లి బుల్లి కబుర్లతో సాధ్యపడిన హామీలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుకు రాష్ట్ర బడ్జెట్ సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి నరసింహరాజు, లోక్సభ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహరాజు సోదరుడు గోపాలకృష్ణంరాజు, ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, గులపల్లి అచ్చారావు, ఏడిది వెంకటేశ్వరరావు, రసుల మహంకాళి, గొట్టుముక్కల కళ్యాణవర్మ, సురవరపు వెంకటాచార్యులు, చాగంటి రత్నరాజు తదితరులు మాట్లాడారు. మీ పాత్రికేయుల ద్వారా నేను ఒకటే కోరుతున్నాను ప్రజల్ని, మీరు ఎంతోమంది సీఎంలు చూసుంటారు, ఎన్నో గవర్నమెంట్లు చూసుంటారు. కానీ ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఇన్ని పథకాలు కానీ ఇంత సంక్షేమ పథకాలని ఎవరు కూడా డైరెక్ట్గా ప్రజలకి ఎక్కడా కూడా మధ్యలో ఏ అవినీతి లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ప్రజలకి అందించిన ఏకైక ఘనత ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారేదే. ఎవరో సీఎం అవుతే ఈ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయో 6 అని చెప్పి ఏదో 1,50,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా అంటున్నాడు. అసలు ఎక్కడుంది బడ్జెట్? మనకు అంత బడ్జెట్ ఉందా లేదా? అది సాధ్యమా కాదా? ఊరికే తను పవర్లోకి రావడానికి ఇవన్నీ మాయమాటల, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి జగన్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తాడు. 2014 కూడా అదే చెప్పాడు. ఆయన ఏదో అన్ని పథకాలు పెట్టారు 2014లో, అవి కూడా అమలు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే చెప్తానో అది
చేయగలిగేది ఉంటేనే నేను చెప్తానని. కనుక ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకుని, అలాగే ఉండి నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మరి నరసింహరాజు గారు పాపం లాస్ట్ ఎలక్షన్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అందుకు ఈ 5 ఏళ్ళలోని తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ, మరి ఆయన ఎప్పుడూ ఎవరికీ కనపడలేదు, ఏ కార్యక్రమంకి ఏమీ చేయలేదు ఈ 5 ఏళ్ళలోని. మరి నరసింహరాజు గారు ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరి ఇక్కడ ఈ ఉండి నియోజకవర్గం ఎంత డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి, అలాగే బీసీ మహిళ అయిన మా సోదరురాలు ఉమాబాల గారికి కూడా, ఆవిడకి కూడా సపోర్ట్ చేసి ఆవిడకి ఎంపీకి ఒక ఓటు, నరసింహరాజు గారికి ఒక ఓటు వేసి గెలిపించి, మళ్ళీ ఈ ఉండి నియోజకవర్గం 2004లో ఎలా అయితే సర్రాజు గారు నెగ్గారో, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈ 2024లో మీరందరూ కూడా నరసింహరాజు గారిని నెగ్గించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శనివారం నిడదవోలు నియోజకవర్గ పెరవలి మండలంలో తీపరులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి నిడదవోలు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తు పువ్వుపై, అలాగే నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గాజు గ్లాసు గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అతికాల శ్రీను, పిప్పర్ రవి, భూపతిరాజు రవివర్మ, అభిశెట్టి సత్యరాజు, పొప్పు నాగేశ్వరరావు, కంటిపూడి సూర్యనారాయణ, పత్తిపాటి ప్రసాద్ కుమార్, పత్తిపాటి వీరభద్ర కుమార్, సింహాద్రి సత్యనారాయణ, కట్టూరి సుబ్బారావు, మొగ్గలపు సీతారాం, భోగవెల్లి బాబు, చిట్టూరు వెంకటనారాయణ, గ్రామ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి తారీఖున ఇంటి వద్దకే 4,000 పెన్షన్ రావాలంటే గాజు గ్లాసు కమలం గుర్తులు మర్చిపోవద్దమ్మా. మామగారు మే 11వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నేను, పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి పురంధేశ్వరి గారు మొత్తం ఈ నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంలో ఈ ప్రచారానికి సారథ్యం వహించినటువంటి శ్రీ బూరుపల్లి శేషారావు గారు, అదేవిధంగా శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, ఇతర తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఏ ఊరిలోకి వెళ్ళినప్పటికీ కూడా ప్రచారం ప్రజలందరి యొక్క నీరాజనాలతో, హారతులతోటి, జేజేలతోటి అద్భుతంగా కొనసాగుతుంది. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనపాలని, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయనటువంటి ఈ ప్రభుత్వం ఈ స్థానిక ప్రజాప్రతినిధిని ఇంటికి పంపించాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాలకు ముందు 2014 నుంచి 19 వరకు ఈ శేషారావు గారు చేసిన అభివృద్ధి తప్పితే మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగలేదనేటువంటి మాట స్పష్టంగా వినపడతా ఉంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మీరే చూస్తున్నారు, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి కార్యకర్తలు మాత్రమే కాకుండా, నాయకులు మాత్రమే కాకుండా, ఇళ్లలో ఉన్నటువంటి జనం కూడా బయటకు వచ్చి జేజేలు పలుకుతూ ఖచ్చితంగా మీకు మేము మద్దతు పలుకుతాం, నెగ్గిస్తాం అనేటువంటి మాటతో వారు చెప్తున్నటువంటి మాట మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మేము ముందుకు వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఇవాళ సమాజంలో ఎన్ని వర్గాల వారు ఉంటే అందరికీ సాటిస్ఫై చేసే విధంగా ఆ మేనిఫెస్టో ఉంది.
ఆ మేనిఫెస్టోని చూసి బెంబేలెత్తిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ సాధ్యమా అనేటువంటి మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళైతే 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేసి రాష్ట్రాన్ని గుల్ల చేసేసి ఏదో బటన్ నొక్కుతున్నాం అనేటువంటి మాటతోటి రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తిగా వెనక్కి చేసినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేద ప్రజల కోసం కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, పైన కింద కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది కనుక ఖచ్చితంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం, ఆచరణలోకి తీసుకొస్తాం, ప్రజలందరూ మద్దతుని కూడగడతాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పెరవలి మండలం ముక్కామల్లో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయం సాధిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నమస్కరిస్తూ మీ ముందుకు వస్తున్నారమ్మా, ఆశీర్వదించండి, ఆదరించండి. జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే నిడదవోలు 13, 14, 15, 16, 17, 18, 19, 20 వార్డుల్లో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇప్పటికీ ఇతర జిల్లాల నుండి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లని ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు పంపడం జరుగుతోందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత తెలిపారు. శనివారం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ప్రక్రియను నోడల్ అధికారి కెఆర్ కృష్ణనాయక్తో కలిసి పరిశీలించి సూచనలు జారీ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ పంపిణీ కోసం 1577 మంది BLOల ద్వారా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధులత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్క ఓటరుకు తాను ఓటు వేసే పోలింగ్ కేంద్రం, ఓటర్ సమగ్ర సమాచారం, ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. పేదల పక్షాన్ని నిలిచిన సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమి నాయకులు కుట్రలు పడుతున్నారని గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోంమంత్రి తాంటి వనిత అన్నారు. శనివారం గోపాలపురం నియోజకవర్గం దొరకతిరుమల మండలం సత్తెనగూడెం, రాళ్లకుంట, కొమ్మరిగుడి, కోడిగూడెం గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ పేదల పక్షపాతిగా నిలిచిన జగన్పై కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నెల ఇంటింటికి వచ్చే పెన్షన్లను వృద్ధుల వికలాంగులకు అందచేయకుండా కుట్రలు చేసి వారి ప్రాణాలను తీసేస్తున్నారని అన్నారు. పింఛన్దారులు ఉసురు బాబు పౌలకు తగ్గుతుందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టి వాటిని లబ్ధిదారుల ఇళ్లకే జగన్ ఇచ్చారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా సంక్షేమ పథకాలు ఇంటికి అందించారని ప్రశ్నించారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉండడంతో చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని గ్రామ సర్పంచ్ అల్లు విజయలక్ష్మి, సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ వాటర్ ఉప్పు నీరు కావడంతో అందరూ గవర్నమెంట్ ఇచ్చే వాటర్ మీద ఆధారపడి ఉన్నారని, సుమారు 4 రోజులుగా నీరు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదనతో వాటర్ ట్యాంకుకు నిరసన తెలియజేశామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు కూడా పాల్గొని నిరసన చేసి మంచినీళ్ళు ఇవ్వాలని కోరారు. ఈనాటి బంగారు మాట, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.